యోసేపుకి ఎంత జ్ఞానం ఇచ్చాడు తెలుసా? నిజంగా ఎంత జ్ఞానం ఇచ్చాడో. ఐగుప్తు దేశమంతా సంచరించి ఇసుక రేణువుల కంటే ఎక్కువగా కొలవడానికి అసాధ్యమైన ధాన్యాన్ని సేకరించాడు. ఐగుప్తులో ఈయన డబ్బు అయిపోయింది, కానీ యోసేపు దగ్గర ఉన్న ధాన్యం అయిపోలేదు. స్తోత్రం చెప్పండి. దేవుడు ఒక వ్యక్తికి జ్ఞానం ఇస్తే అలా ఉంటుంది. యోసేపుకి అంత జ్ఞానం రావడానికి గల కారణం ఏంటి? మీరే చూడండి. యోసేపుకి అంత జ్ఞానం రావడానికి గల కారణం ఒక అన్యుడు చెబుతున్నాడు, వినండి. ఆదికాండం 41వ అధ్యాయం 38 చదవండి. అతడు తన సేవకులు చూచి, యోసేపు వలె దేవుని ఆత్మ కలిగిన మనుష్యుని కనుగొనగలమా అన్నారు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఫరో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇతని వంటి జ్ఞానాత్మ కలిగిన వాణిని, ఆత్మ కలిగిన వాణిని, దేవుని ఆత్మ కలిగిన వాణిని, చెప్పండి చెప్పండి, మనము యోసేపు జ్ఞానానికి గల కారణం దేవుని ఆత్మ. స్తోత్రం చెప్పండి. ఎందరైతే పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారో వారికి విశేషమైన జ్ఞానం. ఎట్లాంటి జ్ఞానం? విశేషమైన జ్ఞానం. నా ప్రియ సోదరి సోదరుడా, పరిశుద్ధాత్మ పొందుకోలేదా? పొందుకో, నీకు దేవుడు విశేషమైన జ్ఞానం ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు నా వాగ్దానం నాకే అర్థం కాలేదు. ఈ రోజున నేనెక్కడ విననివి, ఎక్కడ నేర్చుకున్నవి, నా అతిశయ గర్వం కానే కాదు. దేవుని సన్నిధిలో వినయ మనస్సుతో నేను చెప్పేది ఏంటంటే, నేను ఎక్కడ విననివి, ఎక్కడ నేర్చుకున్నవి, దేవుని ఆత్మ సహాయం వలన నాకు అనేకమైన విషయాలు దేవుడు బోధిస్తున్నాడు. నా గొప్పతనం ఏమీ లేదు, కానీ విశేషమైన జ్ఞానం నాకు ఉండటం వలన కాదు, కానీ నన్ను నడిపిస్తున్న పరిశుద్ధాత్ముడే దానికి కారకుడు. స్తోత్రం చెప్పండి. యోసేపు అంత జ్ఞానవంతుడు ఎందుకు అయ్యాడో రెండో రహస్యం చెప్తా. కింద వచ్చిన చదువు. ఫరో అంటున్నాడు, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచును గనుక నీవలే వివేక జ్ఞానం కలిగిన వారు లేరు. స్తోత్రం చెప్పండి. రెండో రహస్యం ఏంటో తెలుసా? దేవుడు అతనికి చెప్పుట వలన అతడు అంత జ్ఞానాన్ని సంపాదించాడు. స్తోత్రం చెప్పండి. దీనికి మీకు అర్థమయ్యే భాషలో చెప్పనా? దేవుని యొద్ద అతడు నేర్చుకున్నాడు కాబట్టి జ్ఞానవంతుడయ్యాడు. ప్రప్రథమంగా నువ్వు దేవుని యొద్ద నేర్పబడే వ్యక్తిగా, శిక్షణ పొందే వ్యక్తిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. నువ్వు మనుషుల దగ్గర సంపాదించుకోవాలన్నా, ప్రపంచం నుంచి నేర్చుకోవాలన్నా, మొదట అసలు నీకు ఫలభరితమైనటువంటి అనుభవంలోకి తీసుకెళ్ళేది ఏంటి? దేవుని సన్నిధిలో నిలిచి నేర్పబడే అనుభవం. స్తోత్రం చెప్పండి. రెండు రహస్యాలు. యోసేపు జ్ఞానానికి రెండు రహస్యాలు. ఒకటి, దేవుని ఆత్మను పొందుకున్నాడు, దానిని కాపాడుకుంటూ వచ్చాడు. రెండోది, దేవుని సన్నిధిలో అనేక విషయాలు నేర్పబడుతూ ఉన్నాడు. స్తోత్రం. సింపుల్ 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 సింపుల్. ఒక మనిషికి జ్ఞానం ఎంత అధికారం ఇస్తుందంటే, యోసేపుకు ఐగుప్తునే అప్పగించింది. ఆమేన్. యోసేపు జీవితం ఏందండి? ఆ నాన్న చుట్టూ తిరిగేవాడు, పొలాలకు వెళ్ళి అన్నం ఇచ్చి వచ్చేవాడు. చూస్తే అన్నల్ని, తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, ఇదే లోకం. సరే, గుంట తెలుసు, అక్కడి నుంచి బయటకు వస్తే పోతిఫర్ ఇల్లు తెలుసు, ఇకేమీ తెలీదు. కానీ నేర్పించుకుంటూ తగిన సమయం వచ్చిన తర్వాత నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, ఐగుప్తు అంట మొత్తం సంచరించాడంట 7 సంవత్సరాలు. స్తోత్రం చెప్పండి. నువ్వు ఒక బావిలో కప్పలాగా ఉన్నావేమో, నీ జ్ఞానం ఎక్కడికి తీసుకెళ్ళింది? దేశ సరిహద్దులను దాటేటట్లు చేయగలదు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నిన్ను విస్తరింపజేస్తాడు, ఆశీర్వదిస్తాడు, ప్రగతి పథంలో నడిపిస్తాడు, నీ సరిహద్దుల విషయాలు పరుచుతాడు. ఆయన తోడై ఉంటే నువ్వు జ్ఞానంలో కూడా వర్ధిల్లుతావు. స్తోత్రం చెప్పండి. అతని జ్ఞానం గురించి, అడ్మినిస్ట్రేషన్ గురించి మనం ఆలోచిస్తే, కళ భావం చెప్పడమే కాదు, ఆ కళలో ఉన్న సమస్యకు కూడా పరిష్కారం చెప్పాడు. అదేంటి తెలుసా? రాజా, 7 సంవత్సరాలు పండిన పంట అంతటిలో 5వ భాగాన్ని ఏం చేయాలి? ఆయా పట్టణాలలో, ఆయా నగరాలలో, ఆయా ప్రాంతాలలో నిల్వ చేయాలి. నా ప్రియ సోదరి, ఇందులో ఎంత జ్ఞానం ఉంది? ఏముందిలే 5వ భాగం. 5వ భాగం అంటే ఏముంది? 100లో 5 అంటే పెద్ద లెక్క అండి. 100లో అబ్రాహం గారు 100లో 5 అంటే ఒక పెద్ద లెక్క అని అనిపించింది.
ఆ 100%లో ఐదవ భాగం తీస్తే ఎంత ధాన్యం వచ్చిందో తెలుసా చెప్పనా? ఆ కరువు కాలం 7 సంవత్సరాలు, ఎంతటి కరువు అంటే ఆ గొప్ప సమృద్ధిని కూడా మృంగివేయగలిగిన కరువు వచ్చిన ఆ కరువును బట్టి ఐగుప్తులో ఎవరు చనిపోలేదు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఎంత ధనమో తెలుసా? కొలుచుటకు అసాధ్యమైన ధాన్యం. ఎంత ధాన్యం? కొలుచుటకు అసాధ్యమైన ధాన్యం. ఎంత ధాన్యం తెలుసా? అది ఐగుప్తు వరకు మాత్రమే పరిమితమైన ధాన్యం కాదట. కనాను దేశస్తులు వచ్చారు. ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ ఏ దేశం వైపు చూస్తున్నాయి అంటే ఐగుప్తు వైపు చూస్తూ ఉన్నాయి. దానికి గల కారణం ఏంటో తెలుసా? ఐగుప్తులో ఉన్న యోసేపుకు దేవుడిచ్చిన జ్ఞానం. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ప్రపంచ దేశాలన్నీ యోసేపు వైపు చూస్తూ ఉన్నాయి. యోసేపు పేరు మారుమ్రోగిపోతా ఉంది. ఐగుప్తు పేరు మారుమ్రోగిపోతా ఉంది. ఐగుప్తు ధాన్యం కొరకు అందరూ వస్తూ ఉన్నారు, పోతా ఉన్నారు. ప్రపంచ దేశాలన్నీ ఐగుప్తులో అడుగు పెడుతున్నాయి. కారణం ఏంటి తెలుసా? విస్తారమైన ధాన్యం. ఎంత ధాన్యం? ప్రపంచ దేశాలకు సరిపడిన ధాన్యం. ఎంత ధాన్యం? కొలుచుటకు అసాధ్యమైన ధాన్యం. ఎంత ధాన్యం? ప్రపంచ సంగతుల పక్కన పెడితే ఐగుప్తులో ఉన్న ద్రవ్యం అంతా అయిపోయింది 2 సంవత్సరాల్లోనే. 2 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్న ద్రవ్యం అంటే డబ్బు అంతా ఏమైపోయింది? కరెన్సీ అయిపోయింది. ఇతని దగ్గర ఉన్న ధాన్యం ఎట్టి పరిస్థితులు అయిపోలేదు. అతని అడ్మినిస్ట్రేషన్ చూడండి. దేశం అంతా తిరిగాడట, జల్లెడ పెట్టాడు. దేశం మొత్తాన్ని ఏం చేశాడు? జల్లెడ పెట్టాడు. దానికి ఎంత సహనం కావాలి, ఎంత ఓర్పు కావాలి. దేశం మొత్తం తిరిగి ధాన్యం అంతా, అంటే ఈయనేమి పని చేయడు, కానీ పని చేసేవాళ్ళు 100ల సంఖ్యలో ఆయన చేతిలో ఉంటారు. కానీ ఈయన జ్ఞానం చాలా అవసరం. పని చేసేవాళ్ళు ఉంటే సరిపోదు, పని జరగదు. అక్కడ పని జ్ఞానయుక్తంగా చేయించగలిగిన వాడు ఉండాలి. యోసేపు ఎంత నమ్మకస్తుడంటే అలసిపోక సొలసిపోక ఐగుప్తు దేశం అంతా తిరిగి ఏం చేశాడు తెలుసా? జల్లెడ బట్టి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ధాన్యం అంతటిని, పండిన పంటలో 5% అంతటిని కూడా ఏం చేశాడంటే ఆయా పట్టణాలలో నిల్వ చేశాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ప్రతిపాడు ఉందనుకోండి, ఈ చుట్టుప్రక్కల ఉన్న 10 గ్రామాల యొక్క ధాన్యంలో 5% ఎక్కడ పెట్టాడు? ప్రతిపాడులో పెట్టాడు. నందిపాడు ఉందనుకోండి, దాని చుట్టూ ఉన్న ఊళ్ళన్నిటి ధాన్యం ఎక్కడ పెట్టాడు? నందిపాడులో. కాకుమాను ఉందనుకోండి, ఆ కాకుమాను చుట్టూ ఉన్న చిన్న చిన్న గ్రామాల ధాన్యంలో ఉన్న 5% అంతా ఎక్కడ పెట్టాడు? అక్కడ. గుంటూరు ఉందనుకోండి, గుంటూరులో ఉన్నటువంటి గల్లీలో ఉన్న పొలాలన్నిటినీ సేకరించి అందులో ఉన్న 5వ భాగం ఎక్కడ పెట్టాడు? గుంటూరు సెంట్రల్లో పెట్టేశాడు. విజయవాడ ఇట్లా పట్టణాల్లో, నగరాల్లో, ప్రప్రథమమైన ప్రాంతాల్లో ఏం చేశాడు తెలుసా? ధాన్యాన్ని నిల్వ చేశాడు. ఎంత ధనం? 100% సేకరించాడు. 5%. 5% ఏమైంది చెప్పండి? ప్రపంచ దేశాలకు ఆహారమైంది, ద్రవ్యం అయిపోయింది. కానీ అతని దగ్గర ధాన్యం అయిపోలేదు. అనేక దేశాలకు పంచిపెట్టాడు. కరువు తీరిపోయేదాకా కూడా ప్రజలు ఆకలి తీరుతూనే ఉంది. అంతటి గొప్ప ధాన్యం, గొప్ప విస్తారమైన ధాన్యం వచ్చేసింది. ఒక మాట చెప్పనివ్వండి, నీ ఆర్థిక వ్యవస్థ కూడా ఇట్లాగే ఉండాలి. నెలకు నీకు ఒక 10,000 జీతం అనుకుందాం, సింపుల్గా అర్థమయ్యేదానికి. 10,000లో 5% అంటే ఎంత? 500. ఇలాంటి 500 నువ్వేం చేయాలి? ప్రతి నెల సేవ్ చేయాలి. 20,000 అయితే 1000, 50,000 అయితే చెప్పండి 2,500. ఇట్లా నీ రాబడిలో 5వ భాగాన్ని నీ కొరకు, నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు ఖచ్చితంగా మనం గనక దాయటం అలవాటు చేసుకుంటే, కరువు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, పనులు లేనప్పుడు ఆ 5వ భాగమే మనకు వచ్చింది. అందుకని మనం ఏం చేయాలి? దాయాలి. 2వ సత్యం ఏంటో తెలుసా? రాబోయే రోజుల్లో స్వార్థకి కరువు రాబోతుంది. దేనికి? అందుకని మనం ఏం చేయాలి తెలుసా? ఐగుప్తు దేశమంతా సంచరించి ధాన్యమును సేకరించి ధాన్యపు నిల్వలు చేసినట్లుగా దేవుడు సమయం ఇవ్వగానే, సౌకర్యాలు ఇవ్వగానే, అనుకూల సమయం ఉండగానే మనం ఏం చేయాలి తెలుసా? ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో మనం శక్తి వంచన లేకుండా స్వార్థ పరిచర్య చేయుదుముగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతడు చేసిన పని విస్తారమైన కొలవలేనంత ధాన్యమును తీసుకొచ్చినట్లుగా మనం చేసే స్వార్థ పని కొన్ని ఆత్మలైనా రక్షిస్తుందా లేదా?
ఇంకొక మాట చెప్పనివ్వండి, అతడు 5వ భాగమును దాచినట్లుగా వాక్యం దొరకని రోజులు కూడా రాబోతుంది. మీకు ఎంత విస్తారమైన వాక్యం దొరుకుతుందో, ఆదివారాలు, ఇప్పుడు మళ్ళీ శనివారాలు, శుద్ధీకరణ కూడికలు, ఇంకేదైనా స్త్రీల కూడికలు, ఇంకేదో సంవత్సరాంతంలో ఉన్న థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్, వేకప్ ప్రేయర్స్, వేకోజాం కూడికలు, ఎన్ని. అందుకని నేనేమంటానంటే, దాచుకో. ఇప్పుడు నువ్వేం చేయాలి? వాక్యాన్ని దాచుకోవాలి. ఒక దినమని ఈ వాక్యమే నేనేం చేస్తుందో తెలుసా? దావీదు అన్నట్లుగా, అయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. స్తోత్రం చెప్పండి. నా బాధలు వచ్చినప్పుడు నెమ్మది ఇచ్చేది ఏంటి చెప్పండి? బాధలలో నీకు నెమ్మదినిచ్చింది. ప్రైజ్ అలా. వాక్యాన్ని దాచిపెట్టుకుంటే నేను సత్యమునకు స్తంభంగా చేసింది. హల్లెలూయా. వాక్యమును దాచిపెట్టుకుంటే సర్వసత్యులకు నేను నడిపిస్తుంది ఈ వాక్యం. హల్లెలూయా. ఈ వాక్యమే నిన్ను ఎక్కడ తీసుకెళ్ళింది చెప్పాలి? పరలోకానికి, నిత్య సీయోనికి. కాబట్టి యోసేపు జ్ఞానం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? దాచుకోవటం. డబ్బును దాచుకోవటం పిసనారితనం కాదు. దాచడానికి పిసనారితనానికి చాలా తేడా ఉంది. లోభి తన ఇంటి వారిని బాధ పెడతాడు, కానీ దాచేవాడు దేశాన్నే కాపాడుతాడు. స్తోత్రం చెప్ప. లోభత్వం వద్దులే, కానీ ఏం చేయాలి? దాయాలి. డబ్బును దాయాలి చెప్పండి. స్వార్థను ప్రకటించాలి. హల్లెలూయా. అంటే ఆత్మలను దాయాలి చెప్పండి. వాక్యమును దాచుకోవాలి. సోమరే చీమల యొద్దకు వెళ్ళండి, ఎందుకంటే వాటి యొద్ద జ్ఞానం ఉన్నది. అది ఆ సీజన్లో, వేసవికాలం వచ్చినప్పుడు ఏం చేస్తుందండి? ఆహారమును చక్కగా. వర్షాకాలంలో ఏం చేస్తుంది? బయటికి రాకుండా కడుపు నిండా తింటుంది. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. యోసేపట దేశమంతా సంచరించి ఆయా పట్టణాల్లో, నగరాలలో కొట్లు కట్టించి, కొట్లు అంటే చిన్న చిన్నవి కాదు, పెద్ద గోడౌన్స్ కట్టించి విస్తారమైన ధాన్యాన్ని నిల్వలు చేసి కొలత లేనంత ధాన్యాన్ని సేకరించి దాస్తేనట. కరువు ప్రారంభించగానే చిన్నగా సమస్త దేశాలన్నీ కూడా ఎక్కడికి వస్తున్నాయి? స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. సమస్త దేశపు కరెన్సీ ఎక్కడికి వస్తుంది? ఐగుప్తు వచ్చేస్తుంది. నేనేమంటానంటే, దేవుడు నీకు జ్ఞానం ఇస్తే నువ్వు అనేకుల్ని కాపాడగలుగుతావు. స్తోత్రం చెప్పండి. విస్తారంగా దాయగలుగుతావు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అతను ఏం చేశాడు? మొదటిగా చెప్పండి, అతడు 5వ భాగాన్ని దాచాడు. 47వ అధ్యాయం, ఒక్క నిమిషం, 47వ అధ్యాయం 15 చదవమ్మా. ఐగుప్తు దేశమందును కనాను దేశమందును ద్రవ్యము వ్యయమైన తరువాత ఐగుప్తీయులందరూ యోసేపు నద్దకు వచ్చి, మాకు ఆహారం ఇప్పించుము, నీ సముఖమందు మేమేలా చావవలెను, ద్రవ్యము వ్యయమైనది కదా అనిరి. అందుకు యోసేపు, మీ పశువులను ఇయుడి, ద్రవ్యము వ్యయమైపోయిన ఎడల మీ పశువులకు ప్రతిగా నేను మీకు ధాన్యం ఇచ్చేదనని చెప్పాను. చాలండి. ఐగుప్తీయులు అనేకులు వచ్చి ఏమన్నారంటే, అయ్యా మా దగ్గర ఉన్న డబ్బు అంతా అయిపోయింది, ఇప్పుడు మేము కొన్ని ధాన్యాన్ని తెచ్చుకొని తినడానికి మా దగ్గర ఏమీ లేదు, పైసలు లేవు, కానీ మరి ధాన్యం కావాలి కదా. వీళ్ళకి అర్థం కాల. మీ దగ్గర ఏమున్నాయి అన్నాడు. మా దగ్గర ఏమున్నాయ్యా? గాడిదలు, గుర్రాలు, ఎద్దులు, ఆవులు, మేకలు, గొర్రెలు, పశువులు తప్ప ఏమన్నాయి? ఏం లేవయ్యా. అప్పుడు అన్నాడు, అవి తీసుకొని రండి, అవి తీసుకొని మీకు ఆహారం ఇస్తాను. ఇప్పుడు మీకు యోసేపు ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఆ జ్ఞానం ఎంత గొప్ప జ్ఞానం ఇచ్చాడంటే, ఉచితంగా ఇచ్చాడా? డబ్బు అయిపోయినా ఉచితంగా ఇచ్చాడా? ఫ్రీగా ఇచ్చాడా? ఏం తీసుకున్నాడు? అందుకనే ఫ్రీగా ఏం చేయవాకండి. విన్నారా? ఫ్రీగా ఏం పాస్ గారు ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు? అవును, నేను చెప్పేది నిజమే. ఉచితంగా ఏది చేయొద్దు. ఖచ్చితంగా ప్రాఫిట్ ఉండాలి మనకి. యోసేపు ఉచితంగా ఇవ్వలా, కనికరించలా, కరుణించలా, జాలిపడలా. చాలా ఉంది కదా అని ఇవ్వలా. మన దేశస్తులే కదా అనుకోవాలా. తీసుకురండి, గొర్రెలు తీసుకురండి, గుర్రాలు తీసుకురండి, మేకలు తీసుకురండి, గాడిదలు తీసుకురండి అని అవి తీసుకొని ఇచ్చాడు. ఫ్రీగా చేస్తే దేనికైనా విలువ ఉండదండి, గుర్తుపెట్టుకోండి. ఉచితంగా చేస్తే దేనికి కూడా
వీలు ఉండదు. ఖచ్చితంగా మనకేం రావాలి? ప్రాఫిట్ రావాలి. ఒకవేళ మీకు బాగా అర్థమయ్యే భాషలో చెప్తా. మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు, మీ ఫ్యామిలీ, ఒక 2,000 అయింది. ఒక పెళ్ళికి వెళ్ళారు, మీ ఫ్యామిలీ, ఫ్రీ. అన్నాన్ని ఎక్కడ మిగిలిస్తారు? చెప్పాలి. అన్నం ఎక్కడ వేస్ట్ చేస్తారు మీరు? రెస్టారెంట్లోనా, పెళ్ళిలోనా? ఎందుకో? పెళ్ళంటే ఫ్రీ ఫ్రీ పోయి సాంబార్ పోయి మొత్తం మళ్ళీ అన్నం వేయి, అలా వేయి, కూర అంటావు, గోంగూర అంటావు, నచ్చితే తింటావు, కడుపు మళ్ళీ వస్తాడో రాడని ఎక్కువ వేసుకుంటావు, మొత్తం చివరికి వేస్ట్ అయిపోయింది. కానీ 2,000 ఇచ్చి రెస్టారెంట్కి వెళ్తే నువ్వేం చేస్తావు? నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి ఏదో ఒక విధంగా ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయకుండా. అంటే ఇప్పుడు మీకు అర్థమైందా? ఫ్రీగా వచ్చిన దాంట్లో విలువ ఉందంటారా, లేకపోతే డబ్బు కట్టిన దాంట్లో విలువ ఉందంటారా? ఖచ్చితంగా ఫ్రీగా మనం ఏది చెయ్యరాదో. యేసయ్య కూడా ఏం చెప్పాడు తెలుసా? పందుల ముందు ముత్యాలు వేయొద్దు. ఎందుకని రాస్తున్నారు? ముత్యాలు చాలా విలువైనవి, పందుల ముందు వేయకూడదు. కొంచెం మీకు దగ్గరికి నేను వస్తున్నాను. యోగ్యుడైన వాడికే చేయాలి ఏదైనా. ఏం చేయాలి? ఫ్రీగా అంటే డబ్బులు తీసుకోవాలంటే డబ్బులు కాదు మనకి మ్యాటర్. ఇక్కడ యోగ్యత. మనకు రావాల్సిన ప్రాఫిట్ ఏంటి చెప్పండి శంకరు? యోగ్యత. నువ్వే సహాయం చేయాలన్నా, ఏ మేలు చేయాలన్నా, నీకున్నది ఏదైనా ఇవ్వాలైనా దేవుని వాక్యం సెలవిస్తుంది యోగ్యులైన వారికే చేయాలి, అయోగ్యులకి చేయొద్దు. మొన్న నేను పొన్నూరు చీరాలు వెళ్ళాను, కీబోర్డ్ పాడైతే బాగా చేయించుకుందామని. అంతా బాగా అయిపోయింది. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు వస్తే మేమిద్దరం భోజనం చేద్దామని ఇక కారు ఎక్కబోతుంటే ఒక ఆయన వచ్చాడు. నానా ప్రైజ్ నిజంగా నువ్వు సేవలో ఉండడం నాకు చాలా సంతోషం నాన్న అన్నాడు. ఈయన ఎవరు? నేను ఎక్కడ చూడలేదు. నానా ఒక 10 రూపాయలు లేదా 20 రూపాయలు అమ్మా అన్నాడు. ఎందుకు మ్యాటర్ ఏంటంటే తాగి ఉన్నాడు. ఎందుకు మ్యాటర్ ఏంటి? ఎంత తెలివిగలవాడు చూడు ఆయన. నన్ను చూసి మొత్తానికి వస్త్రాన్ని చూసి ఏదో మొత్తానికి నువ్వు సేవలో ఉన్నావు అన్నాడు. నేనేం అనుకుంటున్నాను, నేను తెలిసేమో నన్ను ఎక్కడని చూసేడేమో అనుకున్నా. లేదు, మస్కా కొట్టాడు నాకు ఆయన తెలియదు, ఆయనకి నేను తెలియదు. మొత్తానికి 10 రూపాయలు అడుక్కునేవాడు కానీ నేను ఇచ్చేవాడిని, కానీ అతడు ఇప్పుడు తాగేవాడు. నేను ఇచ్చాననుకో మళ్ళీ ఏం చేస్తాడు? ఇంకొక 10 నలుగురి దగ్గర 4 10 తీసుకుని మళ్ళీ ఏం చేస్తాడు? ఇంకో బాటిల్ తాగుతాడు. అందుకని నేను కరుణ చూపించకుండా వెంటనే కారు ఎక్కేసి చక్కగా వెళ్ళిపోయాను. నేను చేసిన తప్ప ఒప్ప మరి? అందుకని యోగ్యులకే చేయాలండి. చేయదగిన ఏ సహాయమైనా దానిని ఎవరికి చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుందంటే పొందదగిన వారికి. చెప్పండి, ఎవరికి? స్తోత్రం చెప్పండి. ఇదంతా మనం ఎక్కడ ఏ సబ్జెక్టులోంచి మనం నేర్చుకున్నామంటే దేవుడు మనకి తోడై ఉంటే యోసేపుకు జ్ఞానం ఇచ్చినట్లుగా మనకు కూడా ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. యోసేపుకు జ్ఞానం ఇచ్చాడు, మంచి అడ్మినిస్ట్రేషన్ చేశాడు, 5వ శాతాన్ని దాచిపెట్టాడు. రెండవది ఏంటో తెలుసా? ఫ్రీగా ఏమీ ఇవ్వలా. యేసు ప్రభు కూడా అద్భుతాలు చేసేటప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. డబ్బులు తీసుకొని స్వస్థత చేశాడు. ఏంటా డబ్బు? విశ్వాసం అనే డబ్బు. స్తోత్రం చెప్పండి. నేను ఇది చేయగలగనని నువ్వు నమ్ముతున్నావా? ఎస్, అదే డబ్బు. కొంతమంది వచ్చారు, బోధకుడా అద్భుతాలు చేస్తున్నామంట, సూచక్రియలు చేస్తున్నామంట, మాకు కూడా ఒక అద్భుతం చేయి, ఒక సూచక్రియ చేయి అన్నారు. యేసయ్య అన్నాడు, వ్యభిచారం తరంలారా పడే, మీకు ఒక్క సూచక్రియ కూడా చేయను అన్నాడు. అన్నాడు లేదా? అద్భుతాలు ఎవరికి పెడితే వాళ్ళకి చేయలే దేవుడు. ఎవరికి చేశాడు? విశ్వాసం కలిగిన వారికి. స్తోత్రం. కనాను స్త్రీ ఎంతో దూరం నుంచి వచ్చింది, ప్రాధేయపడుతుంది, కన్నీరు విడుస్తుంది, బ్రతిమిలాడుతుంది. కానీ చేశాడా? ఆలస్యం చేశాడు. చివరికి శిష్యులకు కూడా జాలి కలిగింది. అయ్యా ఎందుకయ్యా అద్భుతం చేసి పంపించదు, అంత ఏడుస్తుంది, అంత కన్నీరు విడుస్తుంది అని చెప్పేసి అన్నప్పుడు ఆయన ఆమెను దేంతో పోల్చాడు? కుక్క పిల్లతో. కానీ ఆమె ఏముంది? కుక్కనేనయ్యా, కుక్క పిల్లే, కుక్కనే. యజమానులు పిల్లలకి మిగిలి కుక్క పిల్లలకి వేస్తారు కదా, ఆ కుక్కనే అనుకో అంది. అప్పుడు ఏసయ్య అన్నాడు, అమ్మా నీ విశ్వాసం
గొప్పది. స్తోత్రం చెప్పండి. అక్కడ ప్రార్థన ఒకటే చూడాల, సహనాన్ని, ఓర్పుని, తగ్గింపుని, విశ్వాసాన్ని. ఇవన్నీ ఏంటి? ఫ్రీగా ఏం చేయాలి అక్కడ. ఆమె సహనం తీసుకున్నాడు, స్తోత్రం. సాత్వికాన్ని తీసుకున్నాడు, హల్లెలూయా. విశ్వాసాన్ని పరీక్షించాడు, హల్లెలూయా. సో యోసేపు యొక్క జ్ఞానం, పరిశుద్ధాత్ముడు మనకు నేర్పే జ్ఞానం ఏంటి తెలుసా? ఫ్రీగా ఏది ఇవ్వద్దు, ఫ్రీగా ఏది ఇవ్వద్దు. ఇందాక దాయటంలో ఒక మాట చెప్పాను. దాయటం గురించి ఒక పాయింట్ ఏంటి తెలుసా? యేసయ్య వినండి, యేసయ్య వ్యర్థం చేయడానికి వ్యతిరేకి. చెప్పండి, దేనికి? వేస్ట్ చేయడానికి వ్యతిరేకి. అందుకనే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది కంటే ఎక్కువ మంది తిని కడుపారా తృప్తి పొంది వెళ్ళిపోయినప్పుడు మిగిలిపోయినటువంటి ఆ యొక్క రొట్టె ముక్కలన్నీ ఏం చేయమన్నాడు? పోగు చేయమన్నాడు. పోగు చేస్తే ఎంత అయినాయి? 12 గంపలైన. స్తోత్రం చెప్ప. కొంతమంది ఉంటారు, ప్రారంభ దినాల్లో సరిగ్గా తిండి లేని పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు సమృద్ధి వస్తే అన్నం ఎలా పడితే అలా పడేస్తారు. గుర్తుపెట్టుకోండి, నీ నమ్మకత్వం చూస్తున్నాడు దేవుడు. మళ్ళీ రెండవ పాయింట్కి మనం జంప్ అయిపోదాం. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? ఫ్రీగా ఏది మనం చేయకూడదు అంటే అర్థం ఏంటి తెలుసా? యోగ్యులైన వారికి చేయాలి. స్తోత్రం చెప్పండి. నిలబెట్టుకునే వాళ్ళకి చేయాలి. స్తోత్రం చెప్పండి. ఏశావుకి దేవుడు జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు, కానీ నిలబెట్టుకోలేదు. కానీ దేవుడు ఏం చేశాడు? యాకోబును జ్యేష్ఠునిగా చేశాడు. గాడిదలు వెతుక్కుంటూ వచ్చినటువంటి సౌలుని రాజుగా చేశాడు. దాని విలువ ఎరగకపోవడం వలన అతనికి కృపను తీసివేసి ఎవరికి ఇచ్చాడు? దావీదుకి ఇచ్చాడు. అందుకని కొన్ని సార్లు దేవుడు ఇస్తాడు, కానీ ఆ విలువ అర్థం కానప్పుడు ఖచ్చితంగా నిర్దాక్షిణ్యంగా తీసేస్తాడు. అందుకని మనం నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? యోగ్యులైన వారికి మనం ఏదైనా చేద్దాం. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. యోగ్యులైన వారికి చేద్దాం. యోగ్యత అంటే మనకేదో వాళ్ళు రిటర్న్ ఇస్తారని కాదు, కానీ అది పొందుకున్నవాడు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, దేవుని మార్గంలో ఉండాలి. అతడు దాని ద్వారా లబ్ధి పొందాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. మొదటిగా ఏం చేశాడు యోసేపు? అడ్మినిస్ట్రేషన్. మొదట ఏం చేశాడు? 5% దాచాడు. రెండోది ఏం చేశాడు? ఉచితంగా ఏది ఇవ్వలేదు. మూడోది ఏం చేశాడు తెలుసా? ధనానికి ప్రతిగా, ద్రవ్యానికి ప్రతిగా దాన్ని ఇవ్వడానికి గొర్రెల్ని, మేకల్ని, ఎద్దుల్ని, ఆవుల్ని, గుర్రాల్ని, గాడిదల్ని తీసుకున్నాడు. ఆయన జ్ఞానం, ముందు చూపు ఎంత అపారమైనదో తెలుసా? ఇప్పుడు ఆ కరువు కాలంలో ఆ పశువులు ఆ దేశంలోనే, ఆ ద్రవ్యం లేని వారి పరిధిలోనే ఉంటే ఏమైపోయాయి? ఆ కరువు కాలంలో ఆ పశువులన్నీ ఆ డబ్బు అయిపోయిన ఆ ప్రజల ఆధీనంలో ఉంటే ఏమైపోయాయి? ఆహారం లేక. అందుకని ఆయన ఏం చేశాడు తెలుసా? వాటన్నిటిని తన ఆధీనంలోకి తెచ్చి వాటిని బ్రతికించాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనిషికి సమాజంలో మనిషే కాదు, పశువులు కూడా కావాలి అవునంటారు కాదంట. ముందు చూపు ఆలోచించాడు. ఇంకా మీకు కొంచెం డెప్త్గా చెప్తా. గొర్రెలను కాపాడాడంటే అర్థం ఏంటి తెలుసా? గొర్రెల నుండి ఏమొస్తాయి చెప్పండి? వస్త్రాలు వస్తాయి. ఈ గొర్రెలన్నిటినీ కాపాడడం ద్వారా వస్త్రాలని సమకూర్చాడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఆవుల్ని కాపాడాడంటే అర్థం ఏంటి తెలుసా? పాల ఉత్పత్తుల్ని. దేనిని? పాలు మనకేమిస్తాయి? బలాన్ని ఇస్తాయి. ఇప్పుడు ఇవి చచ్చిపోతే ఎందుకు పనికిరావు? వాళ్ళకు ఉపయోగపడు, ఎవరికి ఉపయోగపడు. ఇప్పుడు యోసేపు ఆధీనంలో ఉన్నాయి కాబట్టి వీటికి ప్రతిదినం ఏముంటుంది? మేత ఖచ్చితంగా ఉంటుంది. ఆయన విత్తనాలనే దాచిపెట్టాడంటే మేతను కూడా ఖచ్చితంగా దాచిపెట్టుంటాడు ధాన్యంతో పాటు. కాబట్టి అవి తీసుకున్నాడు. వాటన్నిటికీ ఇప్పుడు ఫుడ్ దొరికిందా లేదా? గుర్రాలు దాచిపెట్టాడంటే అర్థం ఏంటి తెలుసా? అతడు ఒకవేళ యుద్ధం వస్తే వాటిని వాడతాడు. గాడిదలు దాచిపెట్టాడంటే అర్థం ఏంటి తెలుసా? ట్రాన్స్పోర్ట్. ఏమేమి అప్పుడు కార్లు ఏమి లేవు కదా. ట్రాన్స్పోర్ట్ ఏంటి చెప్పండి? బరువులు మోసేది ఏంటి చెప్పండి? గాడిదలు. ఇప్పుడు ఆయన జ్ఞానం ఎంత గొప్పదో చూడండి. వాటన్నిటిని దాచి పోషించి బ్రతికించాడు. యోసేపు మనుషుల్ని కాదు, మోగజీవాలను కూడా, లివింగ్ స్టాక్స్, మోగజీవాలను కూడా ఏం చేశాడు? బ్రతికించాడు. దేవునికి స్తోత్రం చెప్పు. సరే, ఇది ఇన్ఫర్మేషన్. మరి ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి పాస్టర్ గారు అంటారా?
గొర్రె వస్త్రాన్ని ఇస్తుంది. మనం కూడా ఆత్మ సంబంధమైన వస్త్రాలని ఎలాంటి కరువు ప్రాంతం అనగా భక్తిహీన పరిస్థితులే దేశంలో దాపురించిన మనకిచ్చిన ఆత్మ సంబంధమైన వస్త్రాలని మనం కాపాడుకోవాలి. స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పాలి. హల్లెలూయా. నీతి వస్త్రాన్ని, పరిశుద్ధమైన వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని, దీనత్వం అనే వస్త్రాన్ని, ఇంకా ఎన్నో రకాలైన శ్రేష్టమైన సేవా వస్త్రం, యాజక వస్త్రం, ఎన్నో వస్త్రాలు ఉన్నాయి. ఈ వస్త్రాలన్నీ కాపాడాడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఇవన్నీ ఎలాంటి పరిస్థితుల్లో వచ్చినా వాటిని కాపాడుకోవాలి మనం కూడా. ఆమేన్. నీ చుట్టూ భక్తిహీనులు ఉన్నారని, పరిస్థితులు మారిపోయాయని రక్షణ వస్త్రాన్ని కోల్పోవద్దు, నీతి వస్త్రాన్ని కోల్పోవద్దు, పరిశుద్ధమైన వస్త్రాన్ని కోల్పోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన వస్త్రాన్ని కాపాడుకో. ఎవరైతే దేవుడట దొంగ వలె వస్తున్నాడు, ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట తెలుసా? ఎట్లా వస్తున్నాడు? దొంగ వలె వస్తున్నాడు. ఎవరైతే తన వస్త్రాన్ని కాపాడుకుంటారో వాళ్ళు ధన్యులు. చెప్పాలి, మంచిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే వస్త్రాన్ని కాపాడుకుంటారో వాళ్ళు ధన్యులు. ఆవును కాపాడాడంటే పాలనే కాపాడినట్లు. పాలు దేనికి గుర్తు? మనకి బలాన్ని ఇస్తాయి. పాల వంటి దేవుని వాక్యం. స్తోత్రం చెప్పండి. పాల వంటి, నువ్వు ఎలాంటి పరిస్థితులు వచ్చినా చెప్పండి, ఆ పాల వంటి వాక్యాన్ని దాచిపెట్టుకోవాలి, సజీవంగా కాపాడుకోవాలి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి భక్తిహీనుల మధ్యలో ఉన్నా, రాబోయే పరిస్థితులు కఠినతరంగా ఉన్నా నీ దగ్గరే ఉండాలి. సజీవమైన వాక్యం బ్రతికొండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గాడిదల్ని కాపాడాడంటే అర్థం ఏంటి తెలుసా? ప్రయాసపడే మనసు. ఏం చెప్పండి వార్తమ్మ గారు? గాడిదలు కాపాడటం అంటే అర్థం ఏంటి చెప్పండి? ప్రయాసపడే మనసు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో కూడా యోసేపు గాడిదల్ని కాపాడుకున్నట్లుగా ప్రయాసపడే మనసుని ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. ఎద్దుల్ని కాపాడాడంటే అర్థం ఏంటి తెలుసా? ఎద్దులు ఎక్కడైతే ఉంటాయో చెప్పండి, ఎద్దులు లేని చోట ఏముండదు? ధాన్యం ఉండదు. ఎద్దు దేనికి గుర్తో తెలుసా? పరిచర్య. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వేం చేయాలి? పరిచర్యలో నీకు అప్పగించబడిన ప్రతి పరిచర్యను ఏం చేయాలా? కాపాడుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఎద్దు పొలాన్ని కాపాడుతుంది, అంటే అది కష్టించి ధాన్యం తీసి పొలాన్ని ఏం చేసింది? కాపాడింది. మనం కూడా ఏం చేయాలి? సంఘాన్ని కాపాడే ఎద్దుల్లాగా ఉండాలి. స్తోత్రం చెప్పాలి, మంచిగా చెప్పాలి. హల్లెలూయా. గుర్రాన్ని కాపాడాడు అంటే అర్థం ఏంటి తెలుసా? మనలో పోరాటం తగ్గకూడదు. దేవునికి స్తోత్రం. ప్రార్థన పోరాటం, విజ్ఞాపన పోరాటం, రక్తము కారునంతగా పరిశుద్ధతలో పోరాటం, ఇవన్నీ మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అతని అడ్మినిస్ట్రేషన్ ఎంత గొప్పదో మీకు ఇప్పుడు ఎన్ని మాటలు చెప్పాను. 1, 5% దాచాడు. 2వది ఏది ఫ్రీగా ఇవ్వలేదు. 3వది ఆయన పశువులని కాపాడాడు. 4వది ఏంటో తెలుసా? 47వ అధ్యాయం 14 చదవండి. వచ్చిన వారికి ధాన్యం అమ్ముట వలన ఐగుప్తు దేశములోను కనాను దేశములోను దొరికిన ద్రవ్యమంతా యోసేపు సమకూర్చెను. దేవునికి స్తోత్రం. ఆ ద్రవ్యమంతటిని యోసేపు ఫరో నగరులోని. దేవునికి స్తోత్రం చెప్పండి. జస్ట్ ఇమాజిన్, ఒక దేశం కాదు, ఐగుప్తుకి ప్రపంచ దేశాలన్నీ వచ్చినాయా లేదా? ప్రపంచ దేశాలన్నీ ఎక్కడ ధాన్యంగా ఉన్నాయి? ప్రపంచ దేశాల డబ్బంతా ఎక్కడ ఉంది? ఈ డబ్బంతా ఎవరి స్వాధీనంలో ఉంది? ఏ రోజైనా ఫరో అనుమానించాడా? ఇంత డబ్బు వస్తుంది, యోసేపు గారు ఏం చేస్తున్నాడో, ఆ డబ్బంతా నా రాజనగరికి తెచ్చుకోవాలి అని అనుకున్నాడా? ఏ రోజైనా యోసేపు దొంగ లెక్కలు రాశాడా? రాజు దెమ్మన్నాడా? ఈయన రాజు దగ్గర తీసుకెళ్ళాడా? చెప్పాలి. నా ప్రియ సోదరి, నీకు రహస్యమందున్న మరుగై ఉన్న ధనాన్ని దేవుడు ఇస్తాడు. స్తోత్రం చెప్పాలి. నువ్వెన్నడూ చూడని డబ్బునిస్తాడు. హల్లెలూయా. ఎన్నడూ చూడని ఆశీర్వాదాలు ఇస్తాడు. హల్లెలూయా. ఎన్నడూ నీకు లేని వరాలు ఇస్తాడు. హల్లెలూయా. ఎప్పుడూ లేని తలాంతులు నీకు ఇస్తాడు. హల్లెలూయా. కృప వెంబడి కృప, మహిమలో నుండి అధికమైన మహిమ కావాలి అన్నవాడు దేవునికి స్తోత్రం చెప్పండి. యోసేపుకి వచ్చిందండి ఎంత డబ్బు? నాకు అనిపించింది
ఒక రైలు పెట్టెల నిండా నింపినా ఇంకా డబ్బు మిగిలే ఉంటుందేమో. ఏంటండి ఒక దేశమా? అన్ని దేశాల డబ్బు యోసేపు దగ్గర ఉందంటే గుర్తుపెట్టుకోండి, యోసేపు లాగా నువ్వు నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి. ప్రార్థన జీవితం ఇచ్చాడా? నమ్మకంగా కాపాడుకో. పరిశుద్ధతనిచ్చాడా? నమ్మకంగా కాపాడుకో. ఉపదేశం ఇచ్చాడా? నమ్మకంగా కాపాడుకో. తలాంతులు ఇచ్చాడా? నమ్మకంగా కాపాడుకో. వరాలను ఇచ్చాడా? నమ్మకంగా కాపాడుకో. పరిచయం ఇచ్చాడా? నమ్మకంగా కాపాడుకో. దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడా? నమ్మకంగా కాపాడుకో. దేవుడు నీ స్థితిని పెంచాడా? నమ్మకంగా కాపాడుకో. నిన్ను దీవిస్తున్నాడా? నమ్మకంగా కాపాడుకో. నిన్ను విస్తరింపజేశాడా? నమ్మకంగా కాపాడుకో. నువ్వు గతంలో చూడని ఆశీర్వాదాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నావా? నడమంత్రపు సిరిలాగా అది ఉండకూడదు. నమ్మకత్వాన్ని బయటకు తీసుకురావాలి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరికి పడితే వాళ్ళకి విస్తారమైనవి ఇవ్వడు. గుర్తుపెట్టుకోండి, ఎవరికి పడితే వాళ్ళకి. అంత డబ్బుని అప్పగించాడంటే ఈయన దగ్గర నమ్మకత్వాన్ని చూశాడు ఆయన. ఎక్కడెక్కడెక్కడ ఏం చూశాడు? నీకు దేవుడు ఏది అప్పగించాలన్నా నీ క్వాలిఫికేషన్ ఏంటంటే నమ్మకత్వం చూస్తాడు. ఈ నమ్మకత్వం నీకు దేన్నైనా అప్పగిస్తుంది. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఒకడు బుద్ధి బయటికి రావాలంటే వాడికి పెత్తను అప్పచెప్పాలి అన్నాడు అబ్రహాం లింకన్. ఒకడు బుద్ధి ఎప్పుడు బయటపడింది చెప్పండి? పెత్తనం ఇస్తే. ఆ పెత్తనం ఇచ్చినప్పుడే మన బుద్ధి బయటపడింది కాబట్టి అప్పుడే ఇక బుద్ధిని ఇంకెక్కువ కాపాడుకోవాలి. చెప్పాలి. శంకర్ చాలా విలువైన విషయాలు మిస్ అవుతున్నావు. బుద్ధి మనది అప్పుడు బయటపడింది కాబట్టి ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి? అప్పుడే. సామెత ఒకటి ఉంది, మంచోడి బుద్ధి మాంసం కూర దగ్గర అంటే, చెడ్డోడి బుద్ధి చేపల కూర దగ్గర బయటపడింది. చెడ్డోడైతే చేపల కూర చేసుకుంటే పక్కనోడికి కూడా పెట్టాడంట. దాతృత్వం కలిగిన వాళ్ళు ఆ చేపల కూర పంచుతారట. మంచోడైతే మాంసం కూర చేసుకున్నాం కదా, పక్కనోళ్ళు చేసుకున్నారో లేదని ఒక గిన్నెలో అయినా కొంచెం అయినా వేసేస్తాడట. ఆ చెడ్డోడైతే ఆ రోజే బిగ తీసుకొని కూర్చుంటాడు, తలుపులు వేసుకొని తింటాడు ఒక్కడే. ఇంకో సామెత చెప్పన, పేను గంట పెత్తనం ఎత్తే ఏం చేసింది? తలంతా గురికిందట. ఎవరికి పెత్తనం ఎత్తే? అందుకని మనకి పెత్తనాలు ఇచ్చినప్పుడే చెప్పండి జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. అధికారం ఇచ్చినప్పుడే జాగ్రత్తగా ఉండాలి. దేవుడు అప్పగించినప్పుడే ఇంకెక్కువ నమ్మకంగా ఉండాలి. దేవుడు నిన్ను కృపలో ఎదిగింప చేస్తా ఉన్నప్పుడే నీకేముండాలి? భయం రావాలి. నేను ఒక ఉదయకాలంలో ఈ విధంగా ప్రార్థన చేసుకుంటున్నా. ఏంటో ఆ ప్రార్థన తెలుసా? ప్రభువా, నన్ను ఇంత దీవించావే, ఇంత ఆశీర్వదించావే అని అప్రయత్నంగా నేనేమన్నానంటే, నా తల నువ్వు పైకెత్తుతున్న కొలది నా మోకాళ్ళు నేను ఉంచుతానయ్యా అన్న. స్తోత్రం. నీ తల ఎంత దేవుడు పైకెత్తుతా ఉంటే నువ్వు అంత తగ్గించుకోవాలి, మోకాళ్ళు వేయాలి. స్తోత్రం చెప్పండి. నేను ఎంత హెచ్చిస్తుంటే నీ ప్రార్థన అంత పెరగాలి. హల్లెలూయా. ఎంత దీవిస్తుంటే అంత నమ్మకత్వం పెరగాలి. హల్లెలూయా. ఎంత ఆశీర్వదిస్తే అంత పరిశుద్ధత పెరగాలి. హల్లెలూయా. నువ్వు ఎంత విస్తరిస్తుంటే నీ శీలము అంటే నీ క్యారెక్టర్, నీ సాక్ష్యం అంత వెదజల్లాలి. అంత డబ్బు ఉంటే మామూలుగా నమ్మకత్వం లేనివాడికి ఏం కుట్టిద్ది? కనుగొట్టింది. ఇంత విస్తారమైన డబ్బులో చెప్పండి, సగం పోయినా రాజుకేం తెలుసు? అంత నమ్మాడు. నమ్మక ద్రోహం చేసేవాడికి పెట్టుబడి ఏంటి? నమ్మకమే. ఫరో అంత నమ్మితే మోసం చేయడానికి చాలా ఛాన్సులు ఉన్నాయి, కానీ మోసం చేశాడా? నిన్ను ఎవరైతే నమ్ముతారో ఖచ్చితంగా వాళ్ళని నువ్వు కాపాడాలి, ఘనపరచాలి, గౌరవించాలి, మరింత నమ్మకంగా ఉండాలి. యేసయ్య నమ్మి నన్ను ఈ సేవలో ఉంచాడు, ఈ కృపనిచ్చాడు, ఈ తలాంతులు వరాలనిచ్చాడు. మిమ్మల్ని కూడా నమ్మి దేవుడు ఆయా పరిస్థితుల్లో ఉద్యోగాలు కానీ ఏదైనా సంథింగ్ పెట్టాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనల్ని నియమించిన యజమానునికి, యోసేపు ఫరోకి నమ్మకంగా ఉన్నట్లుగా మనం కూడా యేసయ్యకు నమ్మకంగా ఉండాలి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఒక ఉపమానం చెబుతూ తలాంతుల ఉపమానం చెప్పాడు. ఆ తలాంతుల ఉపమానం ఏంటి? ఒకడికి 5, ఒకడికి 2, ఒకడికి 1. రమేలమ్మ గారు, ఒకళ్ళకి ఎన్ని? 5, ఒకళ్ళకి 2, ఇంకొకళ్ళకి 1. దేశాంతరం పోతా అంటే వేరే దేశం పోతా అన్నాడు. రే మీరందరూ దీంతో వ్యాపారం చేయండి అన్నాడు. ఓకే, ఆయన వచ్చే సమయానికి వాళ్ళందరూ పిలిచాడు. 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి ఏం చేశాడు? ఇంకొక 5 తలాంతులు కలిపి నాయనా కష్టపడ్డాను అన్నాడు. బాలా నమ్మకమైన మంచి దాసుడా. ఇంకోటి వచ్చాడు 2, అయ్యా 2కి 2 చేశానయ్యా, బాలా నమ్మకమైన మంచి దాసుడా. ఇంకొకటి వచ్చాడు, ఇచ్చావులే 1 బోర్డు 1 తెత్త నాకు
అని భూమిలో తవ్వింది తీసుకొచ్చాడు. సోమరి అయిన చెడ్డదాసుడు. ఇప్పుడు ఈ తలాంతును కూడా తీసి ఎవరికి ఇచ్చాడు? మొదట 5 తలాంతులు ఎవరికైతే ఇచ్చాడో వాళ్ళకి. ఎవరికి ఇస్తాడు దేవుడు? నమ్మకంగా ఉన్న వాళ్ళకే ఇంకొకటి యాడ్ అయ్యిద్ది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నమ్మకత్వం ఉంటే నీకు పరిచర్య పెరిగిద్ది. హల్లెలూయా. నమ్మకత్వం ఉంటే నీ ఉద్యోగంలో స్థితి కూడా మారిద్ది. హల్లెలూయా. నమ్మకత్వం ఉంటే నీ ప్రార్థన కూడా పెరిగిద్ది, పరిశుద్ధత కూడా పెరిగిద్ది, సాక్ష్యం కూడా పెరిగిద్ది, ఆర్థిక ఆశీర్వాదాలు కూడా పెరుగుతాయి. అన్నీ దానియేలు యొక్క నమ్మకత్వమే క్రమక్రమముగా దీవించింది. అతను పోస్టులు మారిపోతా ఉన్నాయి. నేనేమంటానంటే, ఏ స్థితిలో నిన్నుంచి నన్ను నమ్మకంగా ఉండవు. బైబిల్లో చెప్పే సూత్రం, నమ్మకత్వమే ఆశీర్వాదానికి సూత్రం. కొద్దిలో నమ్మకంగా ఉంటేనంట దేవుడు మనల్ని గొప్ప వాటి మీద నియమిస్తాడు. స్తోత్రం చెప్ప. దేవుడు నేను టెస్ట్ చేయడానికి దేవుడు ఏమిస్తాడు? శాంపిల్గా చిన్నది ఇస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? తీరా చిన్నది ఇస్తాడు. చిన్నది అప్పచెప్పి చూస్తాడు. ఏం చేస్తాడు? చిన్నది అప్పచెప్పి చూస్తాడు. అప్పచెప్పినప్పుడు నీ నమ్మకత్వాన్ని చూస్తాడు. ఆయన ఇస్తాడు, మొదటిగా ఇస్తాడు. నీ నమ్మకత్వాన్ని చూస్తాడు. ఆ చిన్నది ఏముందలే అనుకున్నావు అనుకో, ఇది ఎవరికి తెలుసులే అని అనుకున్నావు అనుకో, ఇది కూడా పెద్ద అనుకున్నావు అనుకో. ఈ పరిచర్య ఇచ్చాడు, నన్ను నమ్మే ఇచ్చాడు. నమ్మి ఇచ్చి కూడా నా నమ్మకత్వాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? టెస్ట్ చేస్తున్నాడు. నేను ఆ నమ్మకత్వంలో పాస్ అయితే చెప్పండి, దేవుడు ఇంకా విస్తరింప చేస్తాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మనం ఏ బ్లెస్సింగ్, ఏ విస్తరణ చూడాలన్నా ఖచ్చితంగా ఆయన నీలో చూసేది ఏంటి చెప్పండి? నమ్మకత్వం, 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 నమ్మకత్వం. ఈ నమ్మకత్వాన్ని చాలా విషయాలు ఉన్నాయి కానీ చెప్పడానికి. పోతీఫర్ ఇంట్లో చూశాడు దేవుడు. యోసేపు యొక్క నమ్మకత్వాన్ని ఎక్కడ టెస్ట్ చేశాడు? పోతీఫర్ ఇంట్లో చూశాడు. స్త్రీ విషయంలో పడలేదు. పనోళ్ళ దగ్గర ఎక్కడ కూడా గర్వంగా ప్రవర్తించలేదు. ఆయనే పనోళ్ళందరికీ అధికారి. కానీ అవన్నీ కూడా గర్వంగా మాట్లాడలేదు, తృణీకరించి మాట్లాడలేదు. స్త్రీ దగ్గర పడలేదు, డబ్బు దగ్గర పడిపోలేదు, పని దగ్గర సోంబేరి కాలేదు. ఎంత నమ్మాడో తెలుసా పోతీఫరు? ఆ ఇంట్లోకి వచ్చి ఒక ముద్ద తింటమే తప్ప ఏముందో ఏం పోయిందో కూడా పట్టించుకోలేదట. అంత యోసేపుని నమ్మితే ఆ పూచిక పుల్ల కూడా బయటికి వెళ్ళలేదు. అంత నమ్మకంగా ఆ ఇంటిని కాపాడుకుంటా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. స్త్రీయే పాపం చేయడానికి అవకాశం ఇచ్చినా కనీసం తాకను కూడా తాకల. పరిశుద్ధతలో నమ్మకత్వం, డబ్బులో నమ్మకత్వం, దీనత్వంలో నమ్మకత్వం, పనిలో నమ్మకత్వం, అన్నిటిలో నమ్మకం, నమ్మకం, నమ్మకం. అరే, ఇలాంటి వాడికి దేశాన్ని అయినా అప్పగించవచ్చు అనుకున్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇట్లాంటి వాడికి ఇల్లు కాదు, దేశం అప్పగించిన ఏం కాదని నమ్మి యోసేపుకి ఐగుప్తును అప్పచెప్పాడు. స్తోత్రం చెప్పండి. నమ్మకస్తుడికి దేశాలను అప్పగించే దేవుడు. రాత్రి నేను దీన్ని ధ్యానం చేస్తుంటే కళ్ళ నీళ్లు తిరిగిపోయింది నాకు. యోసేపు విలువ ఎంత? మొదట్లో 20 తులాల వెండి. యోసేపుని ఎంత కమ్మారు? ఇప్పుడు యోసేపు విలువ ఎంత? ప్రపంచ దేశాల ధనం అంతా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు యోసేపు విలువ ఎంత? నువ్వు ఇప్పుడు తృణీకరించబడే వ్యక్తివే కావచ్చు, తీసివేయబడిన వ్యక్తివే కావచ్చు, నీకు విలువ లేకపోవచ్చు, ఎవరు నిన్ను పట్టించుకోకపోవచ్చు, నువ్వు మరుగే కావచ్చు, నీ పరిస్థితులు దారుణంగా ఉండొచ్చు. సహనంతో నమ్మకంగా ఉండు. ఒక దినమున యోసేపుకు దేవుడు విస్తారమైన ధనం ఇచ్చినట్లుగా నీకు విస్తారమైన కృపనిస్తాడు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. యోసేపు నేను ఆలోచిస్తా ఉన్నా, ప్రభువా 20 వెండి తులాలకు అమ్మారు అంటే యోసేపు విలువది. కానీ ఇప్పుడు ఆయన విలువ కొలవడానికి అసాధ్యమైనంత ప్రపంచ దేశాల ధనమంతా. ప్రతి ఒక్కరి దండం పెడతామే. యోసేపు గారు వందనాలండి, యోసేపు గారు వందనాలండి, కాళ్ళకు మొక్కుకున్నారు. ఆ ధాన్యం తీసుకునేటప్పుడు ప్రతి దేశ ప్రధానులు కూడా వచ్చాయ్యా, మా దేశానికి కొంచెం పంపించయ్యా, కొంచెం లేట్ అయిపోయింది, నెల క్రితం మేము ఆర్డర్ పెట్టాం, ఇంకా రాలేదయ్యా, అయ్యా మా దేశానికి పంపియ్యా అని దేశాధినేతలే లైన్లో నిలబడి యోసేపుతో భేటీ అయిపోయి కూర్చున్నారంటే యోసేపుకి ఎంత జ్ఞానం ఇచ్చాడు. స్తోత్ర. ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని ఆత్మ. ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని చేత నేర్పబడుట. దేవునికి స్తోత్రం చెబుతారా? పరిపాలన చేస్తే ఒక మనిషి చావలేదండి, ఒక పశువు చావలేదండి. మరణం అనేదే ఐగుప్తులో లేదండి.
డబ్బు మూలుగుతుంది, ధాన్యం మూలుగుతుంది. ప్రపంచ దేశాలన్నీ ఐగుప్తుని కొనియాడుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా యోసేపు పేరు నానిపోతా ఉంది. నా ప్రియ సోదరి, యోసేపుకి ఇచ్చిన జ్ఞానం నీకు కావాలంటే ఇస్తాడు, మనకు కూడా ఇస్తాడు. యోసేపుకి ఇచ్చిన జ్ఞానం నీకు కావాలంటే దేవుని ఆత్మను అడుగు. అయ్యా, నీ ఆత్మ కావాలి, స్తోత్రం. నీ ఆత్మ కావాలి, స్తోత్రం. నీ ఆత్మ కావాలి. హల్లెలూయా. దేవుని ఆత్మ పొందుకొని వాక్యం చెప్తా ఉంటే పేతురు యోహానుల సందేశాన్ని, వర్తమానాన్ని విన్నటువంటి గొప్ప జ్ఞానవంతులు ఏమనుకున్నారంటే, అరే వీళ్ళు చేపలు పెట్టేవాళ్ళు కదా, వీళ్ళకి ఇంత వాక్శక్తి, ఇంత జ్ఞానం ఎట్లా వచ్చింది? ఇంత వాక్శక్తి, ఇంత జ్ఞానం ఎట్లా వచ్చింది? దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆత్మ పొందిన దావీదుకి వినబడుతున్న సాక్ష్యం, అయ్యా నువ్వు విషయం చెప్పకముందే గ్రహించే ఆత్మ కలిగిన వాడివి. అయ్యా నీకు దేవదూతల ఆత్మ ఉంది. ఏ జ్ఞానం ఉంది? దానియేలు కూడా ఏ ఆత్మ కలిగి ఉన్నాడు? దేవదూతల ఆత్మ. స్తోత్రం. అంటే మానవతీతమైన దేవుని ఆత్మ. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపుకి ఏ ఆత్మ ఉంది? దేవుని ఆత్మ. దేవుని ఆత్మను పొందుకున్నటువంటి స్టెఫను సువార్త ప్రకటిస్తూ ఉంటే అతని మాటలనైనను అతని చేత మాట్లాడిస్తున్న అతనిలో ఉన్న ఆత్మని పరిసయ్యులు ఎదిరించలేకపోయారు. స్తోత్రం. నీలో ఆత్మ ఉంటే ఎవ్వడు నిన్ను ఎదిరించలేరు. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు. స్వార్థనే కానీ, వాక్యాన్నే కానీ, ఆత్మ వరాలనే కానీ దాచిపెట్టుకో, వ్యర్థం చేయొద్దు. రెండవదిగా, ఫ్రీగా వచ్చింది కదా అని వ్యర్థం చేయొద్దు. ఖచ్చితంగా యోగ్యమైన వాటికి మనం అప్పగించుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఈరోజు నేను అంటాను, ఎంతమంది మీ సమయాన్ని యోగ్యమైన వాటికి వాడుతున్నారు? మనుషుల దగ్గర గడుపుతున్నప్పుడు వారు యోగ్యులా కాదని ఆలోచిస్తున్నారా? ఒక పని చేస్తున్నప్పుడు ఇది యోగ్యమైందా కాదని ఆలోచిస్తున్నారా? ఒక వ్యక్తిని వెంబడిస్తున్నప్పుడు నీకు ఏదైనా మేలు కలుగుతుందా లేదని ఆలోచించారా? ఎలీషా సమస్తాన్ని వదిలిపెట్టాడు. కన్నవారిని, ఉన్న ఊరిని, 12 అరకల ఎడ్లని, విస్తారమైన పొలాన్ని వదిలిపెట్టాడు. శరీర సంబంధమైనది ఏది అతని మనసులో లేదు, కానీ ఒకటి ఆలోచించాడు, అతని మీద ఉన్న ఆత్మలో 2 పాళ్ళ ఆత్మ నాకు కావాలి. స్తోత్ర. ప్రైజ్ ది లార్డ్. ఉంది, లాభం ఏదో ఒకటి ఉంది. ఈరోజు నువ్వు ఈ దేవుణ్ణి కూడా వెంబడిస్తున్నప్పుడు, అయ్యా నాకు ఆత్మ కావాలి. స్తోత్రం చెప్పండి. అపోస్తుల ఆత్మ కావాలి. హల్లెలూయా. ఆదిమ సంఘపు ఆత్మ కావాలి. అడుగో, దేవుణ్ణి ఇస్తాడంతే. స్తోత్రం చెప్పండి. మనం అంత గొప్పవాళ్ళం అని ఎప్పుడు అనుకోవద్దు. ఎవరు గొప్పోళ్ళు కాదు, దేవుడిని అడిగితే గొప్పోళ్ళు అవుతారు. స్తోత్రం చెప్పండి. దేవుడిని అడిగి పొందుకున్నవాడే గొప్పవాడయ్యాడు, కానీ పుట్టుకతో బై బర్త్ ఎవడు గొప్పోడు కాదు. నువ్వు అడిగి పొందుకో. మూడోది ఏంటి? నీ వస్త్రాన్ని కాపాడుకో, పాల వంటి వాక్యాన్ని కాపాడుకో, ప్రయాసపడే మనస్సును కాపాడుకో, పరిచర్య చేసే హృదయాన్ని కాపాడుకో, పోరాడే మనస్సుని కాపాడుకో. 4ది తెలుసా? దేవుడు నీకు విస్తారమైనవి నీ చేతిలో పెట్టాలంటే నీకు నమ్మకత్వం ఉండాలి. నమ్మకత్వం ఉండాలి. లేకపోతే నీకేమి ఇవ్వడు. ఒక్క 10,000 ఎవరైనా మనకు ఇవ్వాలంటే మనం వాళ్ళ నమ్మకత్వాన్ని చూస్తామే. 1,00,000 రూపాయలంటే అసలు ఇక లేదు. అట్లాంటిది దేశాలలో ఉన్న డబ్బంతా ఇతని దగ్గరికి దేవుడు ఇచ్చాడంటే ఎంత ఫెయిత్ఫుల్నెస్. నిన్ను దేవుడు ఎంత నమ్మితే నీకు అంత ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. దేవుడు నమ్మితే చెప్పండి, ఆ నమ్మకంలోనే నీకు అన్నీ వస్తాయి. ఇక అన్నీ వచ్చేస్తాయి. నువ్వు నమ్మకం ఉంటే జ్ఞానం ఇస్తాడు, నువ్వు నమ్మకం ఉంటే సామర్థ్యం ఇస్తాడు, నువ్వు నమ్మకం ఉంటే ప్రజల్ని ఇస్తాడు, నువ్వు నమ్మకం ఉంటే అన్నీ ఇస్తాడు. నువ్వు నమ్మకంగా ఉండు చూడంతే. ఆయన నమ్మకత్వం ఎక్కడ దాకా తీసుకెళ్ళింది అయ్యా అంటే, ఒంటరిగా అమ్మబడ్డాడు, అనేకులకు ధాన్యాన్ని అమ్మే స్థాయిలోకి తెచ్చాడు. ఈజిప్ట్ అంటే ఆ ఫరో గుర్తు వస్తాడో గుర్తుకు రాడో కానీ ఎవరు గుర్తుకు రావాలి? జోసెఫ్.
ఒంటరిగా వచ్చాడు, ఓ ప్రజలైపోయాడు. గోషెను దేశాన్నే ఫరో యోసేపు నిమిత్తం తన తండ్రికి తన అన్నలకి ఇచ్చాడు. ఏంటిది? ఐగుప్తులో యోసేపు ఫ్యామిలీ ఎంత మమేకం అయిపోయిందంటే, యాకోబు చనిపోతే 70 రోజులు ఏడ్చారంట ఐగుప్తీలు. ఎందుకు మాట చూద్దాం తెలుసా? ఒంటరిగా వచ్చినోడికి ఇంతమంది ప్రజల ఆత్మీయతను, ఆప్యాయతను, అనురాగాన్ని, ప్రేమని, బంధాలని, బాంధవ్యాలని ఇవ్వడం అంటే నమ్మకత్వం, ఫెయిత్ఫుల్నెస్. నమ్మకం ఉంటే పెళ్లి చేశాడు, పిల్లలను పుట్టించాడు. నమ్మకం ఉంటే నువ్వేమి లేకపోయినా ఒక్క నమ్మకత్వాన్ని కలుగుడు తమ్ముడు నీకు అన్నేస్తాడు. అయ్యా అమ్మా, నీకేమి లేకపోయినా ఒక నమ్మకత్వాన్ని సంపాదించుకో దేవుని దగ్గర. టాలెంట్ ముఖ్యం కాదు, ఏం ముఖ్యం? నమ్మకత్వం. జ్ఞానం ముఖ్యం కాదు, జ్ఞానం కంటే గొప్పది నమ్మకత్వం. ఈ నమ్మకత్వం నుంచే టాలెంట్ వచ్చింది, జ్ఞానం వచ్చింది. మిగిలిన ఎన్ని ఉండి నమ్మకత్వం లేకపోతే ఉపయోగం లేదు. సో అతడు పశువుల్ని కాపాడాడు. తర్వాత చివరికి ఏమైందో తెలుసా? అయ్యా అని మళ్ళీ మొర పెడుతున్నారు. ఏంటైనా మళ్ళీ వచ్చారంటే ధాన్యం కొనడానికి పశువులు కూడా అయిపోయినాయి. మరేంటి పరిస్థితి? మా దేహాలు, మా భూములు తప్ప ఇకేమి లేవు. కొనుక్కుంటే మమ్మల్ని కొనుక్కో, లేకపోతే మా భూములు తీసుకో, ఇకేమి లేదు. కానీ మాకు ధాన్యం కావాలి, ఆకలి తీరాలన్నప్పుడు మీ భూములన్నిటినీ, ఆ భూములన్నిటిని ఏం చేశాడు తెలుసా? ఫరో పేరట మొత్తం రిజిస్ట్రేషన్ చేయించాడు. ఇందులో ఒక మర్మం ఉంది. ఒకవేళ యోసేపే కనుక ఆ రోజు ముందు చూపుతో ఆ పొలాలు, ఆ స్థలాలు, ఆ భూములు కొనకపోతే ఎవడు కొనేవాడు? ఇంకొక దేశం వాడు వచ్చి కొనేవాడు. ఎవరు కొనేవాళ్ళు? మన ఊర్లో పొలాలు కానీ స్థలాలు కానీ ఎవరు కొనట్లేదు అనుకో, ఎవరు వచ్చి కొంటారు? బయటోడు వచ్చి కొనకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? మనమే కొనుక్కోవాలి. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెబుతున్నా. ఇప్పుడు పరదేశ ఆధీనం కాకుండా ఆ దేశాన్ని మొత్తం మళ్ళీ ఆ భూములన్నిటిని ఏం చేశాడు? ఆ డబ్బుతో కొనేసాడు. స్తోత్రం. ఎక్కడెక్కడ ఎవరెవరి అయితే ఉన్నాయో ఆ పొలాలన్నిటిని, ఆ భూములన్నిటినీ ఏం చేశాడు? కొనేశాడు. వినండి, దేవుడు మనకిచ్చినటువంటి సంఘాన్ని అపవాది చేతిగా మనం అప్పగించకూడదు. గుర్తుపెట్టుకోండి, నీకు ఇచ్చిన ఆత్మీయ జీవితాన్ని అపవాది చేతికి. యోసేపు అయితే పశువుల్ని కాపాడుకోగలిగాడు. మరి న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో మిద్యానీయులు 7 సంవత్సరాలు ఇశ్రాయేలీల మీద బలంగా ఉన్నప్పుడు వాళ్ళ పశువులన్నీ ఏమైపోయింది? వాళ్ళ ధాన్యం అంతా ఏమైపోయింది? పాడైపోలా? ఇల్లుండి కూడా నిరాశ్రయులు అయ్యారు లేదా? ఆ భూములన్నీ ఏమైపోయినాయి? ఇవన్నీ పోవడానికి గల కారణం ఏంటి తెలుసా? భక్తిహీనత. ఏంటి చెప్పండి? భక్తిహీనత ఎప్పుడైతే వస్తుందో మనం పరాధీనంలోకి వెళ్ళిపోతాం, శత్రు చేతికి అమ్మబడతాం. విన్నారా? శత్రు చేతికి. భక్తి ఉంటే దేవుని ఆధీనంలో ఉంటాం. స్తోత్రం చెప్తారా? ఇప్పుడు ఈ భూమిని కొని తన ఆధీనంలో ఉంచుకోవడం అంటే అర్థం ఏంటి తెలుసా? ఫరో కొనడం అంటే అర్థం ఏంటి తెలుసా? అతడు తన ఆత్మీయ జీవితాన్ని అపవాదికి అమ్మివేయలేదు. స్తోత్రం. అది దేవుని కొరకు దాచిపెట్టాడు. స్తోత్రం చెప్పండి. యేసయ్య త్వరగా రాబోతున్నాడు. నీ రిజిస్ట్రేషన్ పత్రాలు నీ దగ్గర ఉన్నాయా, లేకపోతే అపవాదికి ఇచ్చావా? ఇప్పుడు భూములు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నావు అనుకోండి, కట్టకపోతే ఎవరిది ఆ భూమి? అవునా కాదా? ఇప్పుడు నువ్వు కూడా నీ జీవితాన్ని, భక్తి జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని ఏదో పాపానికి తాకట్టు పెట్టావు, అపవాదికి. ఇప్పుడు నీ జీవితం అంతా ఎవరి గుప్పిట్లో ఉంది? త్వరగా విడిపించుకో, మళ్ళీ ప్రార్థన చేసి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొత్తానికి ఆ భూములన్నీ కూడా ఫరో కొరకు అమ్మాడు. చివరికి ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తా. అతనికి ఎంత జ్ఞానం దేవుడు ఇచ్చాడు తెలుసా? విత్తనాలను కూడా దాచిపెట్టాడు ముందే. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి.
అతను ఏం చేశాడు తెలుసా? మళ్ళీ వాళ్ళందరికీ, ఆ రైతులకి, వ్యవసాయదారులందరికీ కూడా ఏం చేశాడంటే ఆ పొలాల్ని ఫ్రీగా పొలాలు ఇవ్వాల, వ్యవసాయం చేసుకోవడానికి ఫ్రీగా కౌలుకి ఇచ్చాడు. ఏం చేశాడు? విత్తనాలు ఇచ్చాడు, ఫ్రీగా విత్తనాలు ఇచ్చాడు. అయితే ఏం చేయమన్నాడు తెలుసా? మీరందరూ కూడా కష్టపడండి, మళ్ళీ వ్యవసాయాన్ని ప్రారంభించండి. స్తోత్రం చెప్ప. నిరీక్షణ. 7 సంవత్సరాలు కరువు, ఏనాటికైనా అది పోయిద్ది. 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది, 5 అయిపోయింది, 6 అయిపోయింది, 7 అయిపోయింది. ఈ విత్తనాలు దీన్ని సూచిస్తున్నాయి తెలుసా? నిరీక్షణ. స్తోత్రం చెప్పండి. అరే ఇక కరువు బాదురాని విత్తనాలు ఇసిరేశాడా? చెప్పాలి. విత్తనాలు దాచిపెట్టుకున్నాడు. నేను అంటాను, నీలో కూడా నిరీక్షణ నిలిచియుండును గాక. ఈ కష్టాలు ఎంతో కాలం ఉండవు. హల్లెలూయా. ఈ నష్టాలు ఎంతో కాలం ఉండవు. ఈ అవమానం ఎంతో కాలం ఉండదు. ఈ దరిద్రం ఎంతో కాలం ఉండదు. ఈ ఆత్మీయ తిరోగతి ఎంతో కాలం ఉండదు. ఈ చీకటి అనుభవాలు ఎంతో కాలం ఉండదు. ఒక దినమున నీతి సూర్యుడు మన కొరకు ఉదయించబోతా ఉన్నాడు. అవి విత్తనాలు. ఆశతో నువ్వు పనిచేయి. ఇక్కడ నువ్వు పరిచర్య ఎందుకు చేస్తున్నాడు? పాస్టర్ గారి కోసం కాదు. ఆ విత్తనాల్ని మన ప్రభు అయిన యేసయ్య కోసం వ్యవసాయం చేస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఓపికతో వ్యవసాయదారుడు ఏం చేస్తాడు? ఓపికతో పని చేస్తాడు. నువ్వు కూడా ఏం చేయాలి? నిరీక్షణ అనే విత్తనాలను పట్టుకొని సంఘం అనే పొలములో విత్తనాలు వేసి నీకు అప్పగించబడే పరిచర్య చేయి, ప్రార్థన చేయి. తిరిగి మన సంఘంలో నిరీక్షణ అనే విత్తనాలు పట్టుకొని గోజాడే ప్రార్థనా బృందం లేవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తిరిగి నిరీక్షణ అనే విత్తనాలు పట్టుకొని స్వార్థకై పరుగులెత్తే యవనస్తుల బృందం లేవాలి. హల్లెలూయా. నిరీక్షణ అనే విత్తనాలు పట్టుకొని ఉపదేశాన్ని గట్టిగా పట్టుకుని ఆత్మీయులు లేవాలి. నీకేం ఉండాలి? నమ్మకం, నమ్మకం, నమ్మకం. ఏనాటికైనా నేను నా స్థితిని దేవుడు మారుస్తాడు. స్తోత్రం. ఈ కరువు తీరిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నమ్మకమే నయోమిని ఎక్కడ దాకా తీసుకొచ్చింది చెప్పరేంటండి? మళ్ళీ బెత్లెహేం. ఈరోజు నమ్మకంగా, నిరీక్షణగా ఆ విత్తనాలు దాచిపెట్టుకొని హృదయంలో, పరిస్థితులు కఠినంగా ఉండొచ్చు, విషమంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు, నీకు వ్యతిరేకంగా ఉండొచ్చు, అయినను ఆ విత్తనాలు గట్టిగా పట్టుకో. ఒక దినమున దేవుడు తొలకరి వర్షం అనగా మళ్ళీ ఉజ్జీవాన్ని పంపించబోతా ఉన్నాడు. స్తోత్రం. కడవరి వర్షం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విత్తనాలు, ఆ పొలాలు ఆ రైతులకు అప్పగించినప్పుడు చెప్పండి, ఒకటి వారు తిన్నారు, రెండోది ఫరోకు కూడా ధాన్యాన్ని పంపించారు. ఈ నిరీక్షణ ఏం చేస్తుందో తెలుసా? ఒకటి నిన్ను బ్రతికిస్తుంది, 2 మన ప్రభువుని సంతోషపెడుతుంది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఈ నిరీక్షణ ఒకటేం చేస్తుంది? నిన్ను బ్రతికిస్తుంది. ఆమేన్. ఈ నిరీక్షణ ఏం చేస్తుంది? నీకు విశ్వాసానికి కర్త చెప్పండి, దానిని కొనసాగించబడిన యేసయ్యకు మహిమను, ఆనందాన్ని, సంతోషాన్ని కలగజేస్తుంది. ఇదండి యోసేపు జ్ఞానం.